వేల్పూర్ మండల అంతర్ పాఠశాల అండర్ 14 మరియు అండర్ 17 బాలికల క్రీడల పోటీలు 24 మరియు 25 సంవత్సరాలు గాను ముగిస్తున్నట్టు ప్రకటిస్తా ఉన్నా. నా యొక్క శుభాకాంక్షలు శుభాభివందనాలు. ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు చదువుకన్నా ఎక్కువ మరి క్రీడల మీద యొక్క ఉత్సవాన్ని చేయించేది. మరి దీనికి ఎంకరేజ్ చేసినందుకు మా వేల్పూర్ గ్రామస్తులకు మరి గ్రామ కమిటీకి అందరికి నా యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు మన హెడ్ మాస్టర్ గారు చెప్పారు, మరి ఎంతసేపు మన పిల్లలు మాతో పాటు ప్రతి ఒక్కరు పిల్లలు చదువుకోవాలని చెప్తుంటారు, కానీ ఆడుకోవాలని చెప్పిన సందర్భాలు తల్లిదండ్రులు చాలా తక్కువ ఉంటారు. మరి మీ అందరి తల్లిదండ్రులకు నా యొక్క అభినందనలు. ఎందుకంటే క్రీడలు అనేది మన ఎడ్యుకేషన్తో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ప్రతిరోజు కూడా మరి మనం 8-9 గంటలు చదువుకుంటూ ఉంటాం. ఒక గంట టైం మన క్రీడలకు ఉపయోగిస్తే మరి మన అన్ని రకాలుగా మన చాలా మంది క్రీడాకారులు మరి రాజకీయంగా ఎదిగిన వాళ్ళు కూడా చాలా మంది క్రీడాకారులు ఎదురుగా ఉన్నారు. నిన్న ఉదాహరణగా ఇప్పుడు మా దగ్గర సురేందర్ రెడ్డి గారు కూడా క్రీడల్లో బాగా ఉత్సాహంగా మామూలు ఎంకరేజ్ చేసేవారు. మరి ఈ రోజుల్లో మాకు ఏ అవకాశం ఇచ్చినా మరి క్రీడలకు ఉత్సాహపరిచే మేము ముందుంటామని ప్రధాన ఉపాధ్యాయులు కానీ మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అట్లాగే చాలా సందర్భాల్లో మరి క్రీడా స్ఫూర్తి తీసుకోవాలని చెప్తా ఉంటారు. ఎక్కడైనా కానీ అరే ఓడిపోయినా అరే మళ్ళాసారి గెలిచే ప్రయత్నం చేసామని అట్లా క్రీడా స్ఫూర్తితో చెప్తా ఉంటారు. అట్లాగే మరి ఎడ్యుకేషన్ పరంగా కూడా మరి ఇందాక మన హెడ్ మాస్టర్ గారు చెప్పారు, లాస్ట్ ఇయర్లో మరి మా గ్రామానికి సంబంధించిన మన స్కూల్కి సంబంధించిన వ్యక్తులు మరి ముఖ్యమంత్రి ద్వారా అవార్డు తీసుకున్నందుకు మన ప్రధాన ఉపాధ్యాయులకు మరియు మా ఎంఈఓ గారికి అట్లాగే ఇక్కడ ఉపాధ్యాయులందరికీ నా యొక్క శుభాభివందనాలు. ఎందుకంటే ఇక్కడ మా ఇప్పుడు తగ్గింది, కానీ మా చిన్నతనంలో ఏ ఊరికైనా వేల్పూరా నేను వేల్పూర్ చదువుకున్నాను, మా వేల్పూర్ ఉన్నారని చాలా ఎక్కడ వెళ్ళినా చెప్పేవారు. ఇది చాలా మీరు కూడా మీ తల్లిదండ్రులకు ఈ విషయం అడిగితే వేల్పూర్ గ్రామానికి అంత ప్రత్యేకత ఉంది. అట్లాగే మరి నేను చెప్పక తప్పదు,
మన వేల్పూర్ గ్రామస్తులు ఇద్దరు అంటే చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు ఇదే పాఠశాల చదివి మరి ఈరోజు ముఖ్యంగా మన పాఠశాల విద్యార్థి మరి మన మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు అట్లాగే మన వేల్పూర్ వాసస్తులే మరి చదువుకోకున్న మన ఎంపీ అరవింద్ కూడా చాలా మంది తెలియదు ఆయన కూడా మన వేల్పూర్ గ్రామస్తుడే మరి ఇట్లాంటి మన డి శ్రీనివాస్ గారు కానీ అన్నపూర్ణమ్మ కానీ చాలా గ్రామ మన వేల్పూర్ పాఠశాల పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మరి వారిని స్ఫూర్తి తీసుకొని అట్లాంటి పేరును మళ్ళీ మీరు నిలబెడతారని ఆశిస్తూ ఉన్నారు అట్లాగే మరి మన టీచర్లు మరి నేను చెప్పక తప్పదు ఎందుకంటే ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ అట్లాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వారు ఇంట్రెస్ట్ చేసి ఇంతమంది పిల్లలతో బ్రహ్మాండంగా మరి వారు ఆడించినందుకు వారికి కూడా ఉపాధ్యాయుల తరఫున పిల్లలకు కూడా చిన్నారులందరికీ ధ్యాన్ చేసిన పిల్లలందరికీ నా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు మరి ఈరోజు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మరి స్పోర్ట్స్ జరిగినాయి మరి అందులో 3 ఈవెంట్స్ కబడ్డీ ఖోఖో అండ్ వాలీబాల్ మేము అనుకోకుండా మరి లాస్ట్లో ఆ చిన్నపిల్లలు ఆడుతూ ఉన్నారు వాలీబాల్ మేము కూడా ఇక్కడ మా సోదరులు ఇష్పాల్ గారు కానీ మేము కానీ చిన్నప్పటి నుంచి వాలీబాల్ చాలా ఇంట్రెస్ట్ ఆడేది నేను వాలీబాల్ అంటే టీవీలో చూస్తుంటే ప్రత్యక్షంగా చూడడం చాలా రోజుల తర్వాత కానీ ఆ పిల్లలు పడిగేళ్ళు లక్కూడ పిల్లలు చాలా చిన్న పిల్లలైనా చాలా బ్రహ్మాండంగా ఆడుతూ ఉన్నారు వారికి అందరి పిల్లలు బాగా ఆడవచ్చు కానీ ఈ పిల్లలు మాత్రం చాలా చిన్న పిల్లలు అన్నా కానీ బ్రహ్మాండంగా ఆడారు మరి మీరు కూడా మరి జాతీయ మరియు అంతర్జాతీయాలు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎదుగుతారనుకోండి ఆశిస్తాను నాకు ముఖ్య అతిథిగా పిలిచి నాకు గౌరవించినందుకు వేల్పూర్ పాఠశాల ఉపాధ్యాయులందరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు
ఏవో కొన్ని స్కూల్ కార్పొరేట్ లో అస్సలు ఉండవు. గేమ్స్ ఏమిస్తాయి మీకు తెలుసు, క్రీడలు శారీరక మానసిక ఉత్సాహాన్ని ఇస్తాయి. ఈ ప్రోగ్రామ్ ని ఇంత బాగా డిజైన్ చేసిన వేల్పూర్ స్టాఫ్ మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. దీంతో పిల్లలు మీరు క్రీడలు ఆడితే సమయ పాలన తెలుస్తుంది, తర్వాత శారీరక దృఢత్వం వస్తుంది, క్రమశిక్షణ వస్తుంది, ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు మీకు వస్తాయి. ఈ ప్రైవేట్ స్కూల్ పిల్లల్ని కానీ మిగతా పిల్లలు కానీ రూల్ చేసేది నెక్స్ట్ మీరే. ఒక కార్పొరేట్ అయినా, ఒక ఇంజనీరింగ్ అయినా, ఒక దేశానికి సమర్థ నాయకత్వం వచ్చేది మీరే. కాబట్టి ఒక్కసారి మీరందరూ మన గవర్నమెంట్ పాఠశాల నుంచి ఇంత బాగా పార్టిసిపేట్ చేసి, ఇంత బాగా మంచి కృషి చేసి అందరూ కూడా బాగా ఆడినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అవకాశం పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు ఈరోజు చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలని రావడం మా అందరికీ గర్వకారణము. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా నమస్సులు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వేదికపై ఆసీనులైనటువంటి మన వేల్పూర్ స్పెషల్ ఆఫీసర్ ఎండిఓ బాలకిషన్ సార్ గారికి, మండల ఎంఈఓ రేణుకా మేడం గారికి, వివిధ పాఠశాలల డెలికేట్ ప్రధానోపాధ్యాయులకు మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్స్ ప్రధానోపాధ్యాయులకు, అట్లాగే వివిధ సంఘ సభ్యులకు, విలేజ్ విడిసి చైర్మన్ పురుషోత్తం సార్ గారికి, పెద్ద మనుషులందరికీ, అట్లాగే అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ హరిత మేడం గారికి, మిగిలిన పాఠశాల ఉపాధ్యాయులకు, పీడీలకు అందరికీ నా యొక్క నమస్సులు. విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు. మనకు 3 రోజులుగా ఎంతో ఉత్కంఠభరితంగా పోటీలు జరిగినాయి. విద్యార్థులందరూ కూడా ఎంతో ఉల్లాసంతో, ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది. క్రీడలు అన్నప్పుడు ఓడిపోవడం, గెలవడం అనేది సహజము. దీన్ని అందరూ కూడా అంటే మీ పాఠశాల స్థాయిలో ఒక క్రీడా స్ఫూర్తిగా తీసుకొని, ఎప్పుడైతే మీరు దీన్ని పాజిటివ్గా తీసుకున్నప్పుడు మంచి పౌరులుగా, మంచి నాయకులుగా ఎదిగిన వారు అవుతారు. కాబట్టి దీన్ని ఒక మంచి పాజిటివ్ వేలో అందరూ విద్యార్థులు తీసుకోవాలా. ఓడిన వాళ్ళు దాన్ని బాధపడకుండా నెక్స్ట్ ఏ విధంగా అయితే మనం గెలుస్తాం అనేది ఆలోచించి ఆ విధంగా కష్టపడాలి. కాబట్టి మీరందరూ కూడా ఆ దిశలో కష్టపడి మన భారతదేశ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ క్రీడలు నిర్వహణ అంటే చాలా రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే ఈ క్రీడల నిర్వహణ అనేది చాలా ఖర్చు, అట్లాగే చాలా ప్రయాసలకు గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి మేము ఫస్ట్ లాస్ట్ ఇయర్ మోటలో జరిగింది. అప్పుడు మేము డిసైడ్ చేసుకున్న తర్వాత ఒక 1 year ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఎందుకంటే దీనికి మినిమం 1.5 లక్షలు ఖర్చు అవుతుంది. దీనికి మన యూఎస్ఏలో మన పాఠశాల పూర్వ విద్యార్థులు ఉంటారు, యాదవ రాజపాల్ గారు, వాళ్ళు మెమోటోలు అన్ని స్పాన్సర్ చేసింది. అట్లాగే మన విద్యార్థులకు మార్క్ పాస్ డ్రెస్సులు కూడా నేనటి ప్రేమానంద్ అంటే మన పాఠశాల పూర్వ విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. అట్లాగే మన రమేష్ రెడ్డి సార్ కూడా మా పాఠశాల గవర్నమెంట్కు ఇతోధికంగా సహాయపడడం జరిగింది. వీడీసీ పెద్ద మనుషులు కూడా, ఎందుకంటే వీడీసీ పెద్ద మనుషులు మొత్తం గ్రౌండ్లో ఇసుక పోయించడము, దీనికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడం వల్ల ఇంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇంతకుముందు 2018లో మన వేల్పూర్ గ్రామంలోనే గవర్నమెంట్ జరిగింది. వాళ్ళు అప్పుడు జరిగిందంటే 7 years మళ్ళీ ఇప్పుడే జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో అందరికీ మాకు సహాయ సహకారాలు అందించిన దాతలకు అందరికీ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మరి విజయవంతం కావడానికి కారణంగా ప్రధానోపాధ్యాయులు, వ్యాయోపాధ్యాయులు అందరూ కూడా ఉన్నారు. మరి ప్రధానోపాధ్యాయుల నుంచి శ్రీ రమేష్ గారిని, జిహెచ్ఎం పచ్చగౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నరసింహారావు సార్.